తనను షూట్ చేయకండి, తను ఇంకా మారలేదు. విద్య, నీకేం కాదు. ఇక నుంచి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నీతో కలిపే చెప్తున్నాను రా. మమ్మల్ని వదిలేయండి. నాకు పిచ్చి పడుతుందా అన్నయ్య? నువ్వు వాళ్ళతో వెళ్ళిపో అన్నయ్య. నీకేమైనా అయితే ఏం చేయాలి? చూడు విద్య, నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. సార్, కార్తీక్తో మాట్లాడండి. మామ, విద్య మీద నాకు ప్రేమ ఉంది. మర్యాదగా బయటికి రా, లేదంటే మేము లోపలికి వస్తాం. ఎవరైనా లోపలికి రావడానికి ట్రై చేశారో కాల్ చేస్తాను. మమ్మల్ని ఇలాగే వదిలేయండి. నేను ఇప్పుడు విద్య బ్లడ్ టెస్ట్ తీసుకోవడానికి లోపలికి వస్తున్నాను. నువ్వేం చేస్తావో చేసుకో. రేణుమా, జర భద్రం. నిజంగా చెప్తున్నా, కాల్ చేస్తాను. నేను మాత్రమే వచ్చాను. విద్య, లోపలికి రండి. నాకు చేయవలసిన టెస్ట్ ఏంటో చేయండి. ఏమైంది? విద్యా బ్లడ్లో ఈ వైరస్ చాలా ఎక్కువగా ఉంది. 90%కి పైగా ఇన్ఫెక్ట్ అయింది. ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యంగా ఉండడం చాలా గొప్ప విషయం. మా దగ్గరున్న ఏ మందులు ఇప్పుడు నీకు హెల్ప్ చేయలేవు. ఐఎమ్ సారీ. నాకు మీరు హెల్ప్ చేయగలరా? తప్పకుండా చేస్తాను. మా అన్నయ్య పర్స్లో ఒక అమ్మాయి ఫోటో ఉంది. వాడికి తనంటే పిచ్చి ప్రేమ. వాళ్ళిద్దరిని దయచేసి ఒకటి చేస్తారా? డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. నేను మారేలోగా నన్ను షూట్ చేయన్నయ్యా. నీకేం జరిగినా సరే నేను నీకు తోడుగానే ఉంటాను. ఇక నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరు. బయలుదేరమంటున్నానుగా. సారీ మా. కార్తీక్, దయచేసి కోపడకుండా మేము చెప్పేది ప్రశాంతంగా వినండి. మేమెవరం విద్యను చంపడానికి రాలేదు. మనందరినీ కాపాడబోతున్నది విద్య. కార్తీక్, ఏమంటున్నారు? విద్య బాడీలోకి వైరస్ వెళ్ళి మోర్ దెన్ 1 అవర్ అయింది. కానీ తను ఇంతవరకు మారలేదు. సహజంగా తన బాడీలో ఆ వైరస్ ఎదిరించి పోరాడే శక్తి ఉంది. మీ చీఫ్ డాక్టర్ వాడు మాత్రం ఎలా అంతసేపు తట్టుకున్నాడు? చెప్పేది అర్థం చేసుకోండి కార్తీక్. చీఫ్ డాక్టర్కి ఏర్పడింది చిన్న ఘాటు. ఆయన వాయిస్ కాన్సెప్ట్ తట్టుకోగలిగారు. ఆ వైరస్ అసలు మందే లేదని చెప్పారుగా. అందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. లేదు కార్తీక్, నేను చెప్పేది డాక్టర్ చెప్తున్నది నిజమే. ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాధులకి కొందరిలో సహజంగానే ఎదురించే శక్తి ఉంటుంది. వాళ్ళ శరీరంలో న్యాచురల్ గానే యాంటీబాడీస్ తయారవుతాయి. మన విద్యా శరీరంలో ఉన్న యాంటీబాడీసే ఆ వైరస్ కి మందు. అవును మామ, డాక్టర్ గారు బయట అంత వివరంగా చెప్పారు. ఇప్పుడు మనల్ని కాపాడేది మన చెల్లెలు విద్యనే మామ. విద్య ద్వారా ఈ వైరస్కు పరిష్కారాన్ని చూపించిన దేవుడు తప్పకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే మార్గాన్ని చూపిస్తాడు. దేవుడా, ఇప్పుడు జరంత వర్షం కురిపిస్తే చాలు, మేమందరం కూడా హాస్పిటల్ గురుకుతాం. వర్షం వస్తాయి ఎక్కడి నుంచి? అంత దూరం ఎలా ఉరుకుతాం? వాటికి నీళ్ళంటే అలర్జీ కదా. అయితే మా కంపెనీ బండి తీసుకుని మనం ఒక్కసారి కంపెనీ బండి గురించి మాట్లాడమంటే పేక పిసికేస్తాను. మా కంపెనీ బండి ఇవ్వడం కూడా వాడిని చెప్పని. సార్,
మా కంపెనీ బండి ఏమిటో మీకు తెలుసా? కంపెనీ బండి అడ్డం. అయ్యో 10 రోజులుగా పస్తున్న వాళ్ళని చూస్తున్నారే. ముందు ఎవరిని బలిపసం చేద్దాం? వీడే మావా, నేనా? బాగా బలిస్తున్నాడు. సార్ నేను వెనకే ఉంటాను సార్ ప్లీజ్. పిల్లి మీద నీళ్లు తెస్తే ఉరికి పారిపోతాడు కదా ఈ ఇల్లు అంతే. బట్టి కందులేంటో సంతోషం. మావా, గేట్ తెరవరా. రండి. నవీన్, ఏంటి నువ్వు ఇలా చేసావు? ముందే వచ్చుండొచ్చు కదా, పిచ్చిదాల్లా ప్రవర్తించావేంటి? నవీన్, ఇంకొద్దిసేపట్లో ఇన్ఫెక్టెడ్ పీపుల్ లోపలికి వచ్చేస్తారు. నువ్వు డాక్టర్ ఫనీతో కలిసి ఆ వైరస్ కి మందు కనిపెట్టడానికి హెల్ప్ చేయి. నా గురించి వరి అవ్వకు. ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నన్ను కాపాడడం నీ వల్ల కాదు. నిన్న అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి చిన్న అవకాశం అన్నా వచ్చుండేవాడిని. నేను కలిసి చావడం తప్ప ప్రయోజనం లేదు. నాకు తెలుసు నవీన్, నన్ను కాపాడడానికి 1% ఛాన్స్ ఉన్నా నువ్వు వచ్చేవాడివి. లక్షలో ఒక ఛాన్స్ ఉన్నా నేను వచ్చి ఉండేవాడిని. యు నో దట్ రేణు, బట్ ఇట్స్ ప్యూర్ సూసైడ్. రేణు, ఆర్ యు దేర్? ఏమైంది నీకు? నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు మా నాన్న ఎవరూ రాలేదు. నువ్వెందుకు వచ్చావు? రా, నిన్ను అటువైపు తీసుకెళ్తాను. ఏంటిది? ఏమైంది? చూడిక్కడ. అయ్యో, డోంట్ వరీ, నీకేం కాదు. నీకు విద్యకి ఒకే రక్తం అయి ఉంటుంది. నీ ఒంట్లో ప్రవహించే ఒక్కో రక్త బొట్టుని నాకు పీల్చేయాలనుంది. నేను ఖచ్చితంగా మారిపోతాను. మారడానికి ముందు నిన్ను అటువైపు వదిలేస్తాను. రా.
రా. నే మనిషి కాదు, క్రూర మృగము కాదు, రెండు కలిసిన జీవి ఇది. నే నిజము కాదు, నువ్వు కలవు కాదు, రెంటికి మధ్యన ప్రేమ ఇది. రేణుమా పోదాంరా, రా పోదాంరా, రా రేణుమా. నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో. నన్ను బయటికి వెళ్ళని. లేదు, నన్నెందుకు కాపాడావు? ఇంతకు మించి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నన్ను కాల్చిన లోపలికి పో. నన్నెందుకు కాపాడావో చెప్పు. లోపలికి వెళ్ళు. త్వరగా నన్ను షూట్ చేయి. నా మీద ఎవరికీ లేని శ్రద్ధ నీకు మాత్రం ఎందుకు వచ్చింది? మా అన్నయ్య పర్స్లో ఒక అమ్మాయి ఫోటో ఉంది. వాడికి తనంటే పిచ్చి ప్రేమ. వాళ్ళిద్దరిని దయచేసి ఒకటి చేస్తారా? నేను ఖచ్చితంగా మారిపోతాను. మారడానికి ముందు నేను అటువైపు వదిలేస్తాను. రా రా. నన్ను కాపాడడానికి ఎవరూ రాలేదు, నువ్వు మాత్రం ఎందుకు వచ్చావు?